దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు వంశావళిలో రెండవ స్త్రీ రక్షణ పొందిన రాహాబు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు వంశావళిలో పేర్కొనబడిన రెండవ స్త్రీ రాహాబు అండి. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. మత్తయి సువార్త 1:5 ప్రకారం. ఈ వనిత విషయము యెహోషువ గ్రంథంలో 2-6 అధ్యాయాలలో విపులముగాను మరికొన్ని లేఖన భాగాలలో ఆయా సందర్భంలో పేర్కొనబడిందండి. రాహాబు అనగా విశాలత. ఈమె ఎరికో పట్టణంలో నివసించే ఒక వేశ్య. ఆ కాలంలో ఆ వృత్తి చెల్లుబాటు అయి ఉండవచ్చు. ఇరుకైన ఆమె చీకటి జీవితము దేవుని విశ్వసించుట ద్వారా విశాలపరచబడి రక్షణలోనికి నడిపింపబడి క్రీస్తు వంశావళిలోని స్థానం పొందిన విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో పరికించి ధ్యానిద్దామండి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద కట్టబడి ఉందండి. అది పట్టణమునకు రక్షణగా కట్టబడిన గోడ. అది అతి ఉన్నతమైన ఎత్తైన ప్రదేశం మీద నిర్మింపబడి ఉంటుందండి. ఆమె ఇల్లు ప్రాకారం మీద కట్టబడి ఉన్నదని చెప్పుటచే అది ఆమె పొందబోవు అత్యున్నత స్థితికి సూచనే ఉన్నదండి. రాహాబు ఆదరించే గుణం కలిగిన స్త్రీ. యెహోషువ యెరికోను వేగు చూచుటకు పంపిన మనుషులు ఆమె ఇంటికి ఆశ్రయం కొరకు రాగా ఆమె వారిని చేర్చుకుంది. భోజన పానాదులను అందించింది. ఆదరణతో వారిని రహస్యంగా దాచి ఉంచిందండి. రాజభటులు వచ్చి నీ ఇంటికి వచ్చిన వారెక్కడ అని ప్రశ్నించినా తొణకక బెణకక ధైర్యంగా వారు వచ్చింది నిజమే, కానీ చీకటి పడి వేళ్లకు వెళ్ళిపోయారని జవాబు చెప్పింది. ఆ భటులు వెళ్ళిపోగానే ఆమె వేగుల వారిని తన మేడ మీదకి కొనిపోయి మేటుగా వేసిన జనపకట్టలో దాచిపెట్టిందండి. ఒకవేళ రాజభటులు తిరిగి వచ్చి వెతికిన వారు దొరకని రీతిగా యుక్తిగా ఆ పని చేసిందండి. వేగుల వారు తన ఇంటికి రాకమునుపు ఆమె దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు విన్నది. ఎర్ర సముద్రము 2 పాయలాగుట, జనులు యోర్దాను నదిని దాటుట, నీరు ఏకరాశిగా నిలుచుట, ఆయా రాజులను జయింపచేయుట మున్నగు విషయాలు తాను విన్నవన్నీ వారితోటి ముచ్చటించిందని. ఈ కార్యములు విన్నప్పుడు యెహోవా యందలి భయముతో మా గుండెలు కరిగి నీరైపోయినవి అంటూ తనకు దేవుని యందు భయభక్తులను వెల్లడిపరిచింది వేగుల వారితో. ఆమె తనకు గల భయభక్తులతో పాటు మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. యెహోషువ 2:11 ప్రకారం అని దేవుని మహోన్నతను గూర్చి గ్రహించి సాక్ష్యం ఇచ్చిన జ్ఞానవంతురాలైన అన్య స్త్రీ ఆమె. ఈ సాక్ష్యమే ఆమెకు రక్షణ వరమైందండి. ఆమె వేగుల వారితో నేను మీకు ఉపకారము చేసినందున మీరును నా తండ్రి ఇంటి వారికి నా తోబుట్టువులకును ఉపకారం చేసి వారు చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేసి నాతో నిజమైన ఆనవాలను అనుగ్రహించుడి అని వేడుకుందండి. తన కుటుంబం పట్ల నిజమైన ప్రేమానురాగాలకు ఉత్తరవాదత్వమునకు ప్రతిగా నిలిచిందండి. అప్పుడు వారు ఆమెతో మీ ప్రాణములకు బదులు మా ప్రాణం ఇచ్చేదమని మాట ఇచ్చారు. పిదప ఆమె తన ఇంటి కిటికీకి తాడు వేసి వారిని క్రిందకి దింపిందండి. వారు ఆమెకు ఎర్రని దారము ఇచ్చి నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ దారం కట్టి నీ ఇంటి వారినందరినీ నీ ఇంటి చేర్చుకొనుమని ఆ ఇంట నుండి ఎవరు వెలుపలికి రాకూడదని ఆజ్ఞాపించి ఇంటనున్న వారికి ఎట్టి హాని జరగదని ప్రమాణం చేసి అభయమిచ్చారండి ఆ వేగుల వారు. అదే ఆమె పొందని నిబంధన. యేసు ఇచ్చే రక్షణ నిబంధనను ఎర్రదారము ఆనవాలుగా ఆమె ఆనాడే అందుకున్నది. ఈ తొగరు దారాన్ని కిటికీకి కట్టింది. ఇశ్రాయేలు పస్కా ఆచరించు సమయమున ద్వారబంధములకు పోయబడిన రక్తం చూచి సంహార దూత దాటిపోనట్లుగా ఈ ఎర్రని దారం ఆనవాలుగా ఆ కుటుంబమునకు ఆదరణ అభయం కలిగిందండి. యెహోషువ నాయకత్వంలో యాజకులు బూరలు ఊదుచుండగా ప్రజలు కేకలు వేయుచుండగా ఎరుకో గోడలు కూలి పట్టణము వారి వశమైంది. సమస్తము అగ్నితో దహించబడి స్త్రీలు పురుషులు చిన్నలు పెద్దలు కత్తివాత హతమై పట్టణము శాపగ్రస్తమైందండి. అసమానమైన యెహోషువ ఆజ్ఞతో వేగుల వారు ఆ ఎర్రదారము ఆనవాలుగా వెళ్ళి రాహాబును ఆమె తల్లిదండ్రులను తోబుట్టువులను తోడుకొని రాగా యెహోషువ వారందరికీ
ప్రాణభిక్ష పెట్టాడండి. దేవుని బిడ్డలకు ఆశ్రయం ఇచ్చి ఆదరించిన ఆమెకు ప్రతిఫలముగా ఆమె తనను మాత్రమే కాక తన ఇంటి వారిని అందరినీ కాపాడుకొని రక్షించుకున్నదండి. ఇది దేవుని ఏర్పాటు. ఆ విధముగా తనని తాను తన వారి ప్రాణములను రక్షించుకున్న రాహాబు ఇశ్రాయేలు మధ్య నివసించింది. తన జీవన విధానాన్ని మార్చుకుందండి. ఇరుకైన తన జీవితాన్ని విశాలపరుచుకుందండి. యెహోవాయే నిజదేవుడు, సర్వశక్తిమంతుడు, రక్షకునకు కారకుడు అని విశ్వసించిందండి. ఆమె ఇట్టి రక్షణలోనికి నడిపింపబడడానికి ఆమెలోని మరి 2 శ్రేష్ఠ గుణాలు ఉన్నాయండి. ఏమనగా ఆమె గొప్ప విశ్వాసి. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్యవైగుల వారిని సమాధానంగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. హెబ్రీ పత్రిక 11:31 ప్రకారము అవిధేయతలతో ఆమె నశించలేదండి. అట్లు ఆమె విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడిందండి. రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన యాకోబు భక్తుడు 2:25 రాశాడండి. విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతము అని బైబిల్ చెప్తుందండి. కనుక తన క్రియాపూర్వకంగా విశ్వాసంతో రక్షణలోనికి ప్రవేశించిన ఘనురాలు రాహాబండి. దేవుని బిడ్డల మధ్య నివసిస్తున్న రాహాబు తన పాత జీవితంలో స్వస్థ చేసింది. నూతన సృష్టిగా మార్చబడిందండి. నీతిమంతురాలుగా పేర్కొన్నది. షల్మాను అను ఇశ్రాయేలును వివాహమాడింది. యూదా కోడలు తామారు కన్న పెరసు నుండి ఈ షల్మాన్ను 6వ తరమువాడు. రాహాబు జీవితము దేవునికి అంగీకారమైందండి. ఆమె దేవునిచే ఆశీర్వదించబడి సంతానవతి అయి బోయాజుకు జన్మనిచ్చిందండి. బోయాజు నుండి ఓబేదు, యెషయ, దావీదు, అలాగా దావీదు తర్వాత 8 తరాలకు రక్షకుడు యేసు ఉద్భవించాడండి. క్రీస్తు వంశావళిలో 2వ స్త్రీగా నిలబడిన స్త్రీ రాహాబండి. సువాసన గల పట్టణం అది. యెరికో మరో అర్థము. ఈ యెరికో నివాసి అయిన రాహాబు దేవుని విశ్వసించడం ద్వారా రక్షింపబడి తన మలిన దుర్గంధ జీవితం నుండి విడుదల పొందుకొని సువాసన గల సుగంధ భరిత జీవితమును పొందుకున్న లెబానాను సువాసన వలె ఉండునని క్రీస్తు ప్రభు వంశావళిలో ఏర్పరచబడిన మహిళగా స్థానం సంపాదించుకుందండి. ఆమెన్.